వారణాసిలో అడ్వెంచర్ డ్రామాలో కూడా కేవలం శారీరక బలంతో కాకుండా ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తులు తమ బుద్ధితో ఆడుకునే సరికొత్త గేమ్స్ను జక్కన్న డిజైన్ చేసినట్లు టాక్. శారీరకంగా వీల్ చైర్కే పరిమితమైన ఒక వ్యక్తి కాలంతో పోటీ పడి మరి హీరోకు ఎలా సవాల్ విసిరాడు అనే పాయింట్తో కథ. ఇండియన్ మైథాలజీలోని కుంభకర్ణుడి క్యారెక్టర్ను ఇన్స్పిరేషన్తో కుంభా పాత్ర. అడవి నేపథ్యంలో కాలంతో సాగే ఈ వేటలో హీరో విలన్ ఒకరి ఎత్తులకు మరొకరి పై ఎత్తులు వేసే సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని టాక్. రాజమౌళి మేకింగ్ సైకలాజికల్ ఎత్తుగడలు, సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే ప్రభావంతో వారణాసి. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా చుట్టూ ఇండస్ట్రీలో రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్, టైం ట్రావెల్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ మూవీలో కేవలం భారీ యాక్షన్ సీన్స్ మాత్రమే కాకుండా ఈసారి సరికొత్త స్క్రీన్ ప్లే ఉండబోతున్నట్లు ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్ ఎపిసోడ్లు ఎలాగో ఉంటాయి, కానీ హీరో విలన్ మధ్య నడిచే సైకలాజికల్ డ్రామా సినిమాకు కొత్త వెయిట్ని తీసుకురానుందట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం, కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. వారణాసిలో సుకుమార్ మార్క్. ఇద్దరు ఉద్దండుల మైండ్ గేమ్. ఇద్దరు మైండ్ గేమ్స్తో సినిమాలో ఇంటెన్సిటీ. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి మూవీలో కేవలం భారీ యాక్షన్ సీన్స్ మాత్రమే కాకుండా ఈసారి సరికొత్త స్క్రీన్ ప్లే ఉండబోతున్నట్లు ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న రాసుకున్న స్క్రిప్టులో దర్శకుడు సుకుమార్ స్టైల్స్ షేడ్స్ ఏమైనా కనిపిస్తాయా అనే ఆసక్తి అందరిలో మొదలైంది. టాలీవుడ్లో మైండ్ గేమ్స్, క్యారెక్టర్ సైకాలజీని బేస్ చేసుకొని కథలు రాయడంలో సుకుమార్ది ప్రత్యేకమైన స్టైల్. రాజమౌళికి కూడా సుక్కు రాసే మైండ్ గేమ్స్ స్క్రీన్ ప్లే అంటే చాలా ఇష్టం. గతంలో మహేష్ బాబుతో సుకుమార్ తీసిన వన్ నేనొక్కడే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ రాకపోయినా అందులో ఇంటెన్స్ సైకలాజికల్ ఎలిమెంట్స్ను రాజమౌళి ఓపెన్గానే మెచ్చుకున్నారు. అందుకే ఈసారి తన అడ్వెంచర్ డ్రామాలో కూడా కేవలం శారీరక బలంతో కాకుండా ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తులు తమ బుద్ధులతో ఆడుకునే సరికొత్త గేమ్ను జక్కన్న డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పోషిస్తోన్న కుంభా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్లో హైటెక్ వీల్ చైర్ మీద కూర్చొని చాలా పవర్ఫుల్గా కనిపించాడు. శారీరకంగా వీల్ చైర్కే పరిమితమైన ఒక వ్యక్తి కాలంతో పోటీపడి హీరోకు ఎలా సవాల్ విసిరాడు అనే పాయింట్ ఇక్కడ కథకు ఎంతో ఇంట్రెస్టింగ్గా మారుస్తోంది. ఫస్ట్ లుక్లో కనిపించిన వీల్ చైర్ డిజైన్ చూస్తుంటే ఇదొక మైండ్ గేమ్తో నడిచే పాత్ర అని అర్థమవుతోంది. నడవలేని స్థితిలో ఉన్న కుంభ కేవలం తన తెలివితేటలు, వ్యూహాలతోనే సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడట. ఇండియన్ మైథాలజీలోకి కుంభకర్ణుడి క్యారెక్టర్ను ఇన్స్పిరేషన్తో ఈ పాత్ర ఉంటోందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. శారీరక బలం కంటే మానసిక వ్యూహాలే ఆయుధంగా మార్చుకున్న ఇలాంటి విలన్ను ఎదుర్కోవడం హీరోకి పెద్ద టాస్క్ కానుంది. అడవి నేపథ్యం, కాలంతో సాగే ఈ వేటలో హీరో విలన్ ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేసే సీన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయట. విలన్ ఒక చోట కూర్చొనే తన మైండ్ పవర్తో హీరోను ఎలా ఇబ్బంది పెట్టాడు, దానికి హీరో ఎలాంటి కౌంటర్స్ ఇచ్చాడు అనే యాంగిల్లో స్క్రీన్ ప్లే నడుస్తోందని సమాచారం. ఈ తరహా సైకలాజికల్ ఎత్తుగడలు చూస్తుంటే రాజమౌళి మేకింగ్లో సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే ప్రభావం కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సరికొత్త స్క్రీన్ ప్లే ప్రయోగం గ్లోబల్ లెవెల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.